సో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. సో ఈరోజు మా ఇంటర్ బెస్టీస్ని కలవడానికి వెళ్తున్నా అనమాట. యాక్చువల్లీ వచ్చేసిన కూకట్పల్లి, ఇక్కడనే ఇల్లు. బైక్ మీద వస్తుండే కానీ అది షోరూంలోనే ఉంది, ఇంకా బైక్ ఇంకా రాలేదన్నమాట. రేపు వస్తుంది అనేసి అన్నారు. సో ఇక బస్సులో ఆటోస్లో తిరగాల్సి వస్తుంది. ఆల్రెడీ వాళ్ళు ముగ్గురు లిక్కి వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళని జాయిన్ అయిపోవాలన్నమాట. వెళ్ళిపోదాం. సో మనమైతే వచ్చేసినాం ఫ్లాట్కి. చూద్దాం వీళ్ళు ఏం చేస్తారో లోపల. ఒకసారి ఫుల్ సౌండ్స్ పెట్టుకోరు కదా, సౌండ్ ఇటు దాకా వస్తుంది. కాపీరైట్ ఇష్యూస్ వస్తాయని అంత ఇంకిత జ్ఞానం లేదు వీళ్ళకి. మంచిగా పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేసుకుంటారు. బాయ్ ఫ్రెండ్స్. అసలు మీరు ఎందుకు వచ్చారు ఫ్రెండ్స్ ఈరోజు? ఒకసారి మ్యూట్ పెట్టు. మ్యూట్. కొన్ని వాటర్ ఈ ఫస్ట్. యాజ్ ఇట్ ఈజ్ ఉంది. చెప్పమంటావా? ఈరోజు మేము అనుకున్న దినచర్య ఏంటి అంటే, బయటికి వెళ్ళి తినకుండా, బయటికి వెళ్ళి తెచ్చుకోకుండా మేమే కర్రీ ప్రిపేర్ చేసుకొని తిని మంచిగా ఎంజాయ్ చేద్దాం అనేసి అనుకుంటున్నాం. ఆల్రెడీ అక్కడ స్టార్ట్ అయిపోయినాయి వంటల కార్యక్రమాలు కిచెన్లో. మీకు సౌండ్ వస్తుందో లేదో నాకు తెలియదు. పట 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 కొడుతురు, దేని కొడుతురు అర్థమైతే లేదు, సౌండ్ ఇటు దాకా వస్తుంది. సో చూద్దాం పోయి వాళ్ళు ఏం చేస్తారు. ఫస్ట్ क्या हो रहा है इधर? ऑनियंस कटिंग सेरेमनी हो रहा है. ఎప్పుడు చేయలేను చికెన్ అంటున్నా. నేను ఇప్పటివరకు దాన్ని టచ్ కూడా చేయలేదు. సారీ చికెనే కదా. వండక ముందు టచ్ కూడా చేయలేదు. నిండుకుంది. ఎక్కడ ఉంది ఇంకా పసుపు? ఫ్రిడ్జ్ లో. పసుపు వాటర్ తో పసుపు ఫ్రిడ్జ్ లోనా? పురుగులు రాకుండా ఉంటాయని పెట్టింది. పసుపు అలా ఉంటుంది మనతో. పురుగులు వస్తాయా? పసుపు పసుపులో కూడా పురుగులు పడతాయి తెలీదా? మనం ఇది కట్ చేయాలి. కానీ ఫ్రిడ్జ్ లో పెట్టరు కదా అది. అది పడుతున్నాయి బాగా ఫ్రిడ్జ్ లో పెట్టాలి. రెండు సరిపోతాయి ఆనియన్స్. రెండు ఏ ఉందా కార్న్ఫ్లవర్? ఇంకేంటి అంటే చికెన్ అంటే ఎలా చేస్తారు అసలు? ఏమేమి చేస్తారు? నువ్వే కదా చేసేది. మళ్ళీ అది కాదు, ఏం చేస్తున్నారని చెప్తే చేసేస్తాం. పకోడీ అండ్ చికెన్ కర్రీ. వావ్ నైస్. మేము ఆనియన్స్ కోయాలి. వీళ్ళు నాతోని కట్ చేపిస్తారు వద్దొద్దు అంటుంటే కూడా. మరి తినకపోతే నాకు సంబంధం లేదు. కట్ చేపిస్తున్నారంటే నువ్వే కదా ఐడియా ఇచ్చినావు, వండుకొని తిన్నాను. ఇచ్చినా కానీ మీరు తింటా పక్క తింటా. ఇప్పుడు చేసేది కూడా వీడే, నాటకాలు ఆడుతున్నాడు. అక్కడ చూడు ఎవరు చేస్తారు. ఏం చేస్తున్నారండి లక్ష్మీలికితో? తమరు వీళ్ళు వంట చేస్తారు, నేను తింటాను అనమాట. నాకు వంట చేయడం రాదు, వాష్ చేయడం కూడా రాదు. వీడు కట్ చేస్తున్నాడు. బేవర్స్గా ఉన్నది నేనే ఇక్కడ. అందుకే నాకు వ్లాగ్ వీడియో తీసేయడానికి ఐడియా ఇచ్చాడు. నువ్వు అది వీడే, అది వీడే మిస్టర్ లోకేష్. పద్ధతిగా చేయాలి పని చేస్తే, కింద పడకుండా. ఇవేవాడు కట్ చేస్తాడు? మా తాత ఇక్కడ లేదండి, ఊర్లో ఉన్నాడండి. పంపిద్దాం, కొరియర్ చేద్దాం, కట్ చేసి మళ్ళీ వస్తాం. చెప్పురా, ఎవరు చేసుకుంటాడు? నిన్న చూద్దాం ఎవరు చేసుకుంటారు. ఎవరు చేసుకోరంట, ఎందుకు మరి? కాంట్రిబ్యూషన్ లేదు. కాంట్రిబ్యూషన్ లేదు ఇది పైన. ఊపర్ సే బొంగులో వేస్తాను అన్ని. మళ్ళీ ఎంతవరకు వచ్చింది? ఎందుకు? యు నో వి ఆర్ మేకింగ్ చికెన్ పకోడీ. కానీ సరిపడే ఇంగ్రీడియంట్స్ లేవు, టైం కూడా లేదు. ఎగ్జాక్ట్లీ అది KFC లాగా లేవు. అలా ఏముంది చేయొచ్చు. గల్లుపేనా? లేదు, అది వైట్ గల్ డబ్బా, ఎల్లో మూత. ఏంటే మీరు వెడకలేదా? సైకోలేకలేదా? వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు, మనం ఏదో కూర్చొని పాటలు విందాం బెస్ట్. మనకి ఇదైతే మంచి పని అనమాట. ఇట్లాగో ఆనియన్స్ అవి కట్ చేసినాం కాబట్టి పెద్ద పని చేసే అవసరం లేదు మనకి. సో చూద్దాం. పాస్వర్డ్ ఏంది? నా ఫోన్ పాస్వర్డ్ దాన్ని మరి ఎట్లానే అయింది? అచ్చా ఆన్లోనే ఉందా? ఓకే ఓకే. మేము అటు చూడండి, రాధిక సాంగ్ వింటున్నాం.
నీకు రాధిక అంటే ఇష్టం. డీజే తీరు సినిమా చూసారా? ఆఫ్ కోర్స్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు అది. ఏంటి కెమెరామ్యాన్ స్టంట్లో నేస్తున్నావు నువ్వు? కూర్చొని నాతో అన్ని పనులు చేపిస్తున్నాడు. చెయ్యు. కర్టెన్స్ అంటే అది నెయ్యాలంట. వేయాలి మరి అక్కడ సాంగ్స్ వింటాడు. టీవీలో రిఫ్లెక్షన్ పడుతుంది. అయితే వేసుకో. నువ్వు వేయాలి. వేసిన ఎక్కడి వరకు వచ్చింది మీ వంటల ప్రోగ్రామ్? వీఆర్ మేకింగ్ కటోరీ. వావ్ నైస్. నేను ఏం వండుతున్నా తెలుసా? చూడు, నేను అన్నం వండుతున్నా. రైసా? ఓ ఆల్రెడీ అయిందా? టేస్ట్ చేయి, Okay, ఉప్పు nice. కారం ఎంత ఉందో చెప్పు. చేయాలా? నేను కూడా చేసి నువ్వు దానికోసమే కదా వెయిట్ చేస్తున్నావు. కానీ నాకు నువ్వు చెప్పు ఎలా ఉంది? కాలుతుంది. ఉప్పు కారం ఎలా ఉందో బాగుందా? వీడియో నిజంగా చెప్పు. వీడియో కోసం కాదు, నిజంగానే చెప్పు. నిజంగా బాగుందిరా. ఇప్పుడు మార్చాలి మళ్ళీ ఏమైనా ఉప్పు కారం. నాకు బాగుంది, తిను. చాలు. బాగుంది. ఇంకో హోల్ క్రెడిట్ గోస్ టు దిస్ లేడీ, దిస్ ఉమెన్, దిస్ గ్రాండ్ మదర్. దిస్ ఝాన్సీ ఆంటీ. ఎస్. ఇంకొంచెం ఉడకాలి. అదే చెప్దాం క్రిస్పీ ఉంది కదా. క్రిస్పీ అయితే ఉడకాలా? సరిపోయింది అనిపిస్తుంది నాకు. కాదు, ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అవ్వాలి అంతే, ఉడకడం కాదు. ఎగ్జాక్ట్లీ బ్రో, అదే చెప్తా. సర్లే బ్రో, మీరంటే ఇంగ్లీష్ పండిట్లు. నువ్వు కూడా కూర్చో, నువ్వు కూడా కూర్చో ఇంకా. సరిపోద్ది, అది వెనకాల తిరిగి పడుతుంది ఇంకా. సో గైస్, నన్ను షాప్కి పంపిస్తారు. వాళ్ళు ఎవరు కూడా రావట్లేదు. నేను ఒక్కడనే పోయి తేవాలంట. పందిలా డ్యాన్స్ చేస్తున్నారు సాంగ్స్ పెట్టుకొని. నన్ను ఒక్కడిని బయటికి పంపించారు. ఇక్కడనే ఉందిలే షాప్ కూడా, పోయి తెచ్చేద్దాం ఇప్పుడే. అయిపోయిందా? కొంచెమే ఇద్దాం, వాటర్ ఎక్కువ వేయొద్దు. షల్ వి డన్? Shall we done? Finally. మస్తు అనిపిస్తుంది. జాన్స్ ఆంటీ చికెన్ స్పెషలిస్ట్. ఎంత వేయాలి? ఇక్కడేంది? తింటా కదా పెరుగు. చాలు. చికెన్ కర్రీ, రైస్, కర్డ్. చికెన్. అయిపోయిందా రైస్ కూడా? రైస్ అయిపోయింది. చలో డూ గిలా. చెప్పు, ఇప్పుడు చెప్పు. నేను ఎలా ఉన్నా? అరే లైట్స్ వేయండి. యస్, ఇప్పుడు ఓకే. తిన్న ఫుడ్ ఎలా అనిపించింది చెప్పండి మీ రివ్యూ. అంటే చాలా బాగుంది. మొత్తం నేనే చేసా. నేను కాదు, నేను నేను పెరుగు చాలానే పచ్చడి చేసామనుకో, అందుకే వాళ్ళు చాలా. అలానే చెప్తారు, చేసింది నేను. అవునా? చాలా బాగుంది. ఏం చేసింది చెప్పనా? పెరుగులో అన్ని వేస్తే పెరుగు పచ్చడి కోసం కలిపింది. తర్వాత ఆ కలిపి కర్రీ చేస్తే కర్రీ నేను కలిపాను, పకోడీ చేస్తే పకోడీ నేను వేయించాను, అన్నం చేస్తే అన్నం నేను వేయించాను. Shut up. కర్రీ కలపడం అంటే జస్ట్ గరిట పట్టుకోవడము, పెరుగు చట్నీ కలపడం అంటే పెరుగు పట్టుకోవడం అంతే. నా చేయి పడింది కాబట్టి అంత టేస్టీగా ఉన్నాయి. దేవుడు, సన్నపిన్ చార్జర్ ఉందా? శానిటైజర్ కావాలి నాకు. నా చేయి పడింది కాబట్టి బాగున్నాయి. నా బ్యాగ్ లేదు, నా బ్యాగ్ లో ఉంటుంది. లెట్స్ ప్రొటెక్ట్ వైలెన్స్, నాన్ వైలెన్స్ కాదు. Protest. అదే మరి, నాన్ వైలెన్స్ కాదు, వైలెన్స్. She is an abuser. She is an assaulter. She is a కుకట్పల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళు చూస్తుంటే తిన వచ్చి అరెస్ట్ చేసుకొని వెళ్ళిపోండి. నా ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది. నన్ను ఎత్తుకోమా. ఏయ్, ఇస్తున్నావా లేదా? అరే నీ వెనకాల ఒక కవర్ ఉంది, ఓపెన్ చేయరా. ఓపెన్ చేయవా? అదే. ఏ నువ్వు కూడా ఓపెన్ చెప్పు. ఏంది ఇద్దరు కలిసి 2 చీరలు ఇచ్చారా ఏంటి? బ్లౌజులు కుట్టించుకోండి, బ్లౌజులు కుట్టించుకొని వరలక్ష్మి వ్రతంకి కట్టుకోండి. ఎలా ఉందో చెప్పు. బ్లౌజ్ కట్టించుకొని వరలక్ష్మి వ్రతంకి వరలక్ష్మి వ్రతం కాదు, ఇప్పుడు వచ్చేది ఏంటి? పేరంతంకి పిలుస్తాం. శ్రీరామనవమి. శ్రీరామనవమి కట్టుకో. అది కాదు, అది కాదు. కక్కుర్తి పడతావు ఎందుకు? నాకేం తెలుసు, రెండింటిలోనే ఉంటాయి. ఇదా బరుగుందా? పర్లేదేమో, ఈ చచ్చిపోవు. అదే మొయ్యలేకపోతే మీ ఆవిడనే మోస్తావురా. అదే కదా. ఇట్ ఈస్ అంటున్నాడు. ఇట్ ఈస్ మై గిఫ్ట్.
ఆఫ్టర్ 1 month. అప్పుడు కలుద్దామంటే కలవడానికి కుదరకుండా ఏడ్చినాడు. రమ్మంటే వాడే రాలే అప్పుడు. ఏడ్చారు ఒక్కొక్కరు పడి. బాగుంది. మేమిద్దరమే బేవార్ సోలలా. అది చూసారా హెయిర్ ఎలా లీవ్ చేసుకుని వచ్చిందో. బాగుంది. బాగుందా? ఇది ఎంత సైజు ఎలా? నీకు సరిపోద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బాగుంది సరిపోతుంది. కాకపోతే ఇప్పుడే నచ్చిందా బ్రో? ఏంటి వీళ్ళ మొహాలు ఇలా ఉన్నాయి? గిఫ్ట్ వావ్, నాకు గాయస్ జల్దీ నాకు గిఫ్ట్ ఇచ్చారు. చాలా బాగుంది అసలు తెలుసా. గిఫ్ట్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఇమ్మంటే ఏమేమో చెప్పండి మీ స్పందన ఏంటి గిఫ్ట్స్ పైన? ఒకసారి వేసుకొని చూపిస్తారా? పంపని చెప్పమా? మేము ఇది ఆర్డర్ ఎప్పుడు పెట్టాం తెలుసా? మీ బర్త్డే అయిపోయి వచ్చింది. నువ్వు బ్లాగ్ లో వినిపిస్తుంది. మోయే ఇది తీసేయచ్చు కదా ఇంకా. తీసే. ఇట్స్ ఆల్ యువర్స్. ఇట్స్ ఓపెనింగ్ సెరమనీ. తెలియటకు అనుకున్నావా? మినీ పందిరా ఉన్నావు. నీకు తెలిసే వేసుకొచ్చిన ఏంది అవుట్ఫిట్. దానికి తెలిసి వేసుకొని వచ్చింది. ఓకే ఇద్దరిని కవర్ చేయలేదు. షాపింగ్కి వెళ్ళొస్తాను. మీరు దారాల మోడల్స్ నాకు అది లేదు. అద్దం ఉంటే చూసుకోండి. ఈ గదిలో ఉంది. నడు రైట్ చెత్త ఉందా? నడు రైట్. ఇద్దరు కలిసి ఇట్లా నడుచుకుంటారండి. ఉందా? మొత్తం కనిపించాలా? ఎస్. సార్లే. సో వీళ్ళు ఇది నాకు గిఫ్ట్ ఇచ్చారు అనమాట. బాగుంది నాకు. థ్యాంక్ యూ. కనిపిస్తుందిలే. బాగుంది. అక్టోబర్ కదా. తిన్నాము, అయిపోయింది. పైకి వచ్చినాము. తినడానికి అంటున్నచ్చి ఫోటో సెషన్ ఫోటోలు దిగడానికి ఇక్కడికి వచ్చినాము. కొన్ని ఫోటోలు దిగినాము. వాళ్ళు కింద ఉన్నారు. బాసాలు పంపిస్తున్నాం వాళ్ళతోటి. తోమిన తర్వాత వాళ్ళు కూడా పైకి వస్తారు. కొన్ని ఫోటోలు దిగేసి అంతే వెళ్ళిపోతాం. ఇంకా ఈరోజుకి ఇంతే. సో చూద్దాం ఇంకా ఎంతసేపు ఉంటామో ఏంటి కథ అనేది. సో మాది ఫోటో సెషన్ అన్నీ అయిపోయినాయి. ఈరోజు వచ్చిన పని కూడా అయిపోయింది. ఒకటింటికి అంటే మా ఇల్లు ఇదే కదా, ఆయన ఎక్కడికి వెళ్తున్నామని అడగండి. సో అంతే. ఇట్లా ఆన్ చేసి పెడితే మాట్లాడుతూనే ఉంటారు. బాయ్ బాయ్ చెప్పు. బాయ్.